స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమైంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కొంత వివాదాస్పదంగా మారిన ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ఇప్పుడు అధికారులకు ఛాలెంజింగ్గా మారింది. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా మానకొండ్రు మండలం ముంజంపల్లిలో ఉన్నాము. ముంజంపల్లిలో ఈరోజు మొత్తంగా అడిషనల్ కలెక్టర్, ఆయన అసిస్టెంట్ ఎన్నికల అధికారిగా ఉన్నారు. ఆయన నేతృత్వంలో సమక్షంలో ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్ళి మొత్తంగా ఫామ్స్ ఇస్తూ 2 ఫామ్స్ ఇస్తూ ఆ ఫామ్స్ నింపి ఇమ్మంటారు. ఒక ఫామ్ వాళ్ళ దగ్గర పెట్టుకోవడం, మరొక ఫాము అధికారుల చేతుల్లో ఉంటుంది. అయితే ఈ క్రమంలో BLOలో వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి దాన్ని రిసీవ్ చేసుకుంటారు. మొత్తంగా ఎస్ఐఆర్ అనే ప్రక్రియ ఇప్పటివరకు దేశంలో 11 సార్లు జరిగింది. ఇది 12వ సారి అని చెప్పుకోవచ్చు. జవహర్లాల్ నెహ్రూ నుంచి ఇప్పుడు మోడీ వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. అయితే మొత్తంగా గత కొద్ది రోజులుగా ఇది వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా దీనిపైన పెద్ద ఎత్తున కసరత్తు చేశాయి. తమ ఏజెంట్లకు కూడా BLAలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాయి. మరొకవైపు BLOలుగా అధికారులకు కూడా పూర్తి స్థాయిలో ఎన్యూమరేటర్లుగా ఇంటింటికి వెళ్ళడానికి శిక్షణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మొత్తంగా ఈ SIR ప్రక్రియ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉండబోతుందనే ఒక క్యూరియాసిటీ, ఆసక్తి మనకు కనిపిస్తుంది. కరీంనగర్ జిల్లాలో మనం చూస్తే కనుక 10,75,000 పైగా ఓట్లున్న నేపథ్యంలో మరి రాబోయే రోజుల్లో SIR ప్రక్రియతో ఓట్ల సంఖ్య పెరుగుతుందా, తగ్గుతుందా, ఏం జరగబోతుందనే ఒక ఆసక్తి కూడా మనకు కనిపిస్తుంది.